ముందు టీడీఎస్ డిడక్షన్ చేయాలి, తర్వాత పేమెంట్ చేయాలి. హాయర్స్, లాస్ట్ వీడియోలో మనం టీడీఎస్ ప్రాబ్లంకి సంబంధించి టీడీఎస్, జిఎస్టీ, ఐజిఎస్టీ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అయితే లాస్ట్ వీడియోలో ట్రాన్సాక్షన్ నెంబర్ 20 వరకు ట్రాన్సాక్షన్స్ అనేవి రికార్డ్ చేసాం. 20 వరకు కంప్లీట్ అయిపోయినాయి. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, శాలరీస్ పెయిడ్ బై చెక్ ట్రాన్సాక్షన్ నెంబర్ 20 వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే 21 ట్రాన్సాక్షన్, బిల్డింగ్ రెంట్ పెయిడ్ బై చెక్ 3 lakhs టు పీవీఆర్ కాంప్లెక్స్. బిల్డింగ్ రెంట్ అనేది పే చేసేటప్పుడు దాని వాల్యూ అనేది 2,40,000 కన్నా ఎబోవ్ ఉంటే ఆ అమౌంట్ మీద మనం గవర్నమెంట్కి టీడీఎస్ క్యాలిక్యులేషన్ చేయాలి అని చెప్పుకున్నాం. సో బిల్డింగ్ రెంట్ అనేది మనకి ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్సెస్ కాబట్టి పేమెంట్ అని చెప్పేసి ఎఫ్ఐలో చూపిస్తాం నార్మల్గా అయితే. కానీ ఇవాళ లిమిట్స్ అనేవి క్రాస్ అయినాయి కాబట్టి గవర్నమెంట్ రూల్ ప్రకారం వీళ్ళకి అంటే ఈ పీవీఆర్ కాంప్లెక్స్ వాళ్ళకి పే చేసే రెంట్ అమౌంట్లో నుండి గవర్నమెంట్కి కొంత అమౌంట్ ట్యాక్స్ అనేది పే చేయాలి. సో ఈ 3 lakhsలో నుండి టీడీఎస్, ఆ ట్యాక్స్ అమౌంట్ని ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అంటారు. సో ఇందులో కొంత అమౌంట్ టీడీఎస్ డిడక్షన్ చేసి రిమైనింగ్ ఎంత అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంట్ని మనం ఈ బిల్డింగ్ ఓనర్స్ పీవీఆర్ కాంప్లెక్స్ వాళ్ళకి పే చేయాలి. అంటే ఈ వీడియోలో మీకు ఓన్లీ ఈ 21 ట్రాన్సాక్షన్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఒక్క ట్రాన్సాక్షన్గా 2 వోచర్స్ రికార్డ్ చేయాలి. ముందు టీడీఎస్ డిడక్షన్ చేయాలి, తర్వాత పేమెంట్ చేయాలి. సో ముందు టీడీఎస్ డిడక్షన్ వచ్చేసి మనం F7 జర్నల్లో చేస్తాం. ఇదిగోండి, F7 జర్నల్ తీసుకున్నాను. ఇక్కడ బిల్డింగ్ రెంట్ తీసుకోవాలి. 3 lakhs అమౌంట్ పే చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. 3 lakhs ఎవరికి పే చేస్తున్నాం? పీవీఆర్ కాంప్లెక్స్ వాళ్ళకి పే చేస్తున్నాం. పీవీఆర్ కాంప్లెక్స్ సెలెక్ట్ చేయాలి. పార్టీ నేమ్ ఫస్ట్ టైం వస్తే మనం న్యూ రిఫరెన్స్ తీసుకుంటాం. కానీ టీడీఎస్ స్పెషల్ ఏంటంటే న్యూ రిఫరెన్స్ అనేది బై డిఫాల్ట్గా 2 times దానంతరకు అదే వచ్చేస్తుంది. ఇదిగోండి, ఫస్ట్ టైం, సెకండ్ టైం వచ్చిన ఈ డిఫరెన్స్ అమౌంట్ అనేది టీడీఎస్ ఆన్ బిల్డింగ్ రెంట్ అనమాట. అంటే మనకి 3 lakhsలో టీడీఎస్ అమౌంట్ అనేది ఎంత డిడక్షన్ జరిగిందంటే 10%, 30,000 అంటే 10% జరిగింది. ఎందుకంటే వీళ్ళ డీటెయిల్స్లో పీవీఆర్ కాంప్లెక్స్ వాళ్ళ డీటెయిల్స్లో మనం వీళ్ళ పాన్ కార్డ్ నెంబర్ అనేది రికార్డ్ చేసాం. అలా రికార్డ్ చేయడం వల్ల 10% డిడక్షన్ జరిగింది. బీయింగ్ టీడీఎస్ ఆన్ బిల్డింగ్ రెంట్ సేవ్ చేసేయడమే. సో ఇప్పుడు డిడక్షన్ కంప్లీట్ అయిపోయింది. టీడీఎస్ డిడక్షన్ చేయడం ఈ ట్రాన్సాక్షన్ ఈ ఓచర్లో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇలా డిడక్షన్ జరిగిన తర్వాత వాళ్ళకి ఎంత అమౌంట్ పే చేయాలో చూసి ఆ అమౌంట్ని బ్యాంక్ చెక్ ద్వారా ఫుల్ సెటిల్మెంట్ చేయమన్నారు. సో పేమెంట్ అనేది ఎఫ్ఐలో చేస్తాం. ఇక్కడ పీవీఆర్ కాంప్లెక్స్ సెలెక్ట్ చేయాలి. ఆఫ్టర్ డిడక్షన్ తర్వాత వీళ్ళకి పే చేయాల్సిన అమౌంట్ ఇక్కడ వీళ్ళ కరెంట్ బ్యాలెన్స్లో కనిపిస్తుంది 2,70,000 అనమాట. సో ఈ వాల్యూ 0 అయిపోవాలి. సెలెక్ట్ చేస్తున్నాను. సెకండ్ టైం పార్టీ నేమ్ రావడం, అగైనెస్ట్ రిఫరెన్స్ తీసుకోవాలి. అగైనెస్ట్ రిఫరెన్స్ తీసుకున్నాను. క్రెడిట్లో ఇక్కడ ఎగ్జాంపుల్లో ఎలా పే చేయమని చెప్పాడు ఇక్కడ క్లియర్గా ఉంది. పెయిడ్ బై చెక్ అని చెప్పేసి చెప్పాడు. సో చెక్ అంటే మనకున్న బ్యాంకు ఎస్బీఐ బ్యాంక్ అనమాట. ఆ బ్యాంక్ ద్వారానే మనం ఇప్పుడు వాళ్ళకి రెంట్ అమౌంట్ అనేది బ్యాంక్ చెక్ ద్వారా పే చేయాలి. ఇక్కడ క్లియర్గా కరెంట్ బ్యాలెన్స్ 0 అయిపోయింది చూడండి. సో ఇలా మనం వాళ్ళకి పే చేయాల్సిన అమౌంట్ని బ్యాంక్ చెక్ ద్వారా పేమెంట్ చేసేది. బీయింగ్ రెంట్ అమౌంట్ పేడ్ టు పీవీఆర్ కాంప్లెక్స్ బై బ్యాంక్ చెక్. అంతే. టీడీఎస్ డిడక్షన్, టీడీఎస్ ఆఫ్టర్ డిడక్షన్ తర్వాత టీడీఎస్ పేమెంట్ అనేది ఇలా చేస్తారు. ఈ వీడియోలో ఓన్లీ మీకు టీడీఎస్ డిడక్షన్ గురించి అలాగే ఓన్లీ టీడీఎస్ పేమెంట్ గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఈ ఒక్క 21 ట్రాన్సాక్షన్ గురించే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make